హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు షాపింగ్కి అయితే బయలుదేరామండి. అమ్మ శారీస్ మీదకి బ్లౌజెస్ అయితే తీసుకోవడానికి ఇదిగోండి మ్యాచింగ్ సెంటర్కి అయితే, ఇది గార్డెన్స్లో ఉంటుంది. ఎన్నో ఇయర్స్ బట్టి ఉన్న మ్యాచింగ్ సెంటరు. ఇక్కడికైతే వచ్చేసాను. తీసుకున్నానండి, శారీస్ మీదకైతే తీసుకున్నాను. ఒక 3-4 శారీస్ అయితే ఉన్నాయి. వాటికి ఆల్రెడీ బ్లౌజెస్ ఉన్నాయి. అవి అయితే కొంచెం పట్టు అంచు ఉండి క్లాత్ గుచ్చుకుంటుందంటే ప్లెయిన్ బ్లౌజెస్ తీసుకోవడానికి కష్టం. క్లాత్ కూడా మెత్తగా ఉండే క్లాత్ తీసుకోవడానికి ఈ శారీస్ మీదకైతే బ్లౌజెస్ తీసుకోవడానికైతే వచ్చేసాను. తీసుకున్నాను. ఇదిగోండి ఈ శారీస్. అంతకుముందు మీకు తెలుసు, చాలా వీడియోస్లో అయితే శారీస్ ఇవి కట్టుకున్నారమ్మ. ఈ శారీస్ మీదకైతే మళ్ళీ బ్లౌజెస్ అయితే కంఫర్ట్గా కుట్టించడానికైతే తీసుకున్నాను. కానీ కాస్త పట్టంచు ఉంది కాబట్టి కొంచెం అంచు వేస్తేనే లుక్ అనేది బాగుంటుంది. అందుకోసం అట్లా ఉంటాయేమంటే దొరకలేదు, అలా ఇప్పుడు రావట్లేదు అన్నారు. కాకపోతే మ్యాచింగ్ వేసుకుంటుందని చెప్పేసి నా దగ్గర ఉన్న ఒక చిన్నపాటి ఇట్లా లేస్ టైప్ ఉంటే అదైనా వేయించి ఉట్టిగా ప్లెయిన్గా కాకుండా ఇలా ఏమన్నా వేసి కుట్టిద్దామని చెప్పేసి, క్లాత్ మెత్తగా ఉండాలి, కొంచెం గ్రాండ్ లుక్ రావాలని చెప్పేసి అమ్మకి శారీ మీదకి ఇలాగైతే బాగా ఎప్పుడైనా వేసుకుంటుంది. పట్టు అంచు ఉన్నవి వీడప్పుడు ఇలా ప్లెయిన్గా కూడా వేసుకుంటుందని చెప్పేసి ఈ శారీస్ మీదకి అన్నిటికీ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. ఇవి స్టిచ్చింగ్కి ఇద్దామని చెప్పేసి, ఎందుకంటే రేపు శ్రావణ మాసం వచ్చేస్తే మళ్ళీ ఫుల్ బిజీ, టైలర్స్ అందరూ చాలా బిజీ ఉంటారు. మనకి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయరు, హడావుడిగా చేస్తారని చెప్పేసి అమ్మకి ఎప్పుడు మొదటి నుంచి కుట్టే ఆవిడ అయితే ఉంది, బాగా కుడుతుంది. ఆవిడ దగ్గర అయితే ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ స్టవ్ అంతా తీసేసి స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఎందుకంటే వంట చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు ఎంత క్లీన్ చేసుకున్నా కానీ మళ్ళీ మనకి ఆ జిడ్డు అంతా, ఆయిల్ అంతా పడుతూనే ఉంటుంది. అందుకని కంప్లీట్ స్టవ్ అంతా తీసేసి నీట్గా స్టవ్ దగ్గర అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. వంటగదిలో చక్కగా ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు అంత బాగుంటాయి కదా. అందులో లేడీస్కి అస్సలు ఇష్టం ఉండదు, వంటగది కొంచెం మెస్సీగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకోసం మంచిగా, అందులో నేను కూడా ఒకదాన్ని కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ప్రతిసారి క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా ఈసారి మళ్ళీ జిడ్డు పట్టి అంత నీట్ లేకుండా ఉంది అన్నట్టుగా అనిపించింది. అందుకని కంప్లీట్ స్టవ్ అంతా తీసేసి నీట్గా బండంతా కడిగేసుకొని ఇలా నీట్గా చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ కూడా అలాగే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి చూడండి, స్టవ్ కూడా చక్కగా కడిగేసుకొని నీట్గా ఎప్పటికప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది. మనం వంట చేసుకునేటప్పుడు కూడా మంచి ఫీల్ తోటి వంట కూడా చక్కగా చేసుకోగలుగుతాము. అంత మెస్సీగా ఉంటే మనసు చికాకుగా అనిపిస్తుంది, వంట కూడా కరెక్ట్గా కుదరదు. ఎప్పటికప్పుడు నీట్గా ఉంటే మంచిగా వంట కూడా చక్కగా చేయగలుగుతాము. ఇక్కడ అంతా నీట్గా చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నానండి. ఇది నెక్స్ట్ రోజు అండి, ఎందుకంటే ఒకటే దాంట్లో పెట్టేస్తున్నాను. ఇది మరుసటి రోజు. నా ఫోన్లు 2 ఉండేవండి, అయితే ఒకటి పాడైపోయింది, OnePlus 8 అయితే పాడైపోయింది. నాకు వీడియోస్కి కానీ మీ ముందుకి రావడానికి కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఉన్నదాంతో ఏదో అడ్జస్ట్ అయ్యి మీ ముందుకు వస్తున్నాను. అందుకోసం అది అర్జెంటుగా రిపేర్ ఇవ్వడానికైతే వెళ్తున్నాను. ఆల్రెడీ అంతకుముందు ఇచ్చేసి ఉన్నాను. ఇప్పుడు అది ఏంటి ప్రాబ్లం అని అడగడానికైతే వెళ్తున్నాను కండి. షోరూమ్కి అయితే వచ్చేసాను. OnePlus 8 అండి నా దగ్గర ఉంది ఫోను రిపేర్కి ఉందని చెప్పేసి వచ్చేసి అది ప్రాబ్లం క్లియర్ చేసుకొని ఇంటికైతే పార్సిల్ అయితే ఒకటి వచ్చిందండి. ఆల్రెడీ నేను పెట్టుకున్నాను, ఆఫర్లో ఉంటే కొన్ని పెట్టుకున్నాను ఐటమ్స్ అనేవి. అది ఏంటంటే ఇది ఆనియన్స్ కట్ చేసుకునేది ఒకటను, తర్వాత సెల్లుకు సంబంధించి దాని మెమరీ అంతా దీనిలో మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి హార్డ్ డిస్క్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదండి, ఇంకా చూడలేదు.
మీ ముందుకి చాలా హ్యాపీతో అంటే క్లియర్ చేసుకొని సెల్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ క్లియర్ చేసుకొని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేడం కోసం అని చెప్పేసి ఇది ఒకటి పెట్టుకున్నాను. ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసుకునేది అర్జెంటుగా ఆమ్లెట్స్ కానీ ఏమన్నా వేసుకోవాలంటే అర్జెంటుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నా కానీ ఇదిగోండి బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. ఇది కూడా వాడలేదు, చూస్తున్నాను. చాలా క్వాలిటీ కూడా బాగుంది. ఆఫర్ ప్రైజ్లో వచ్చింది, అందుకోసం ఇది కూడా ఒకటే ఆర్డర్ పెట్టుకున్నాను. క్వాలిటీ కూడా అది కానీ బ్లేడ్స్ కానీ డబ్బా కానీ చాలా క్వాలిటీగా ఉన్నది. అదే మీకు చూపిస్తున్నాను. ఈ రెండు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. ఇదండి నేను ఈ ఆషాఢ మాసంలో నేను చేసిన షాపింగ్. అమ్మకు కూడా తీసుకున్న బ్లౌజెస్ కానీ ఇవంతా అండి. థ్యాంక్ యూ.